గల్లా జయదేవ్ ఎవరైతే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అమర్ రాజా బ్యాటరీస్ యజమాని ఇప్పుడు ఆయనకి సంబంధించి కీలకమైనటువంటిది తాతల నుంచి గోగినేని రంగా ఆచార్య ఎన్జి రంగా అడుగుజాడలు నడిచి ప్రజల కోసం కష్టపడి ఉద్యోగాలు ఇచ్చారు చాలామంది యువతకి వాళ్ళ కుటుంబం. కానీ జగన్ వాళ్ళ చేతన పోలీసుల చేత కొట్టించి హింసించి చొక్కా చింపి చేతుల మీద గిచ్చి రాక్షసానందం పొందారు అన్నటువంటిది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి ఒక వీడియో ఏబిఎన్కి సంబంధించి. అదేంటి ఒకసారి విందాం. ఇక్కడే ఉన్నాము. అది తక్కినపాడు అడ్రోడ్. ఇక్కడే ఉన్నాము. అది తక్కినపాడు అడ్రోడ్. కట్ చేసి ఉంటుంది. Instant thing around 10 o'clock. Let's 11. Between 10 and 11. Sorry, between 10 and 11. 10. Around 11. ఇది ఎప్పుడు జరిగింది అన్నదైతే తెలియలేదు. బట్ ప్రస్తుతం దీన్ని తెలుగుదేశం వైరల్ చేస్తుంది. ఇంత దుర్మార్గం ఏంటి అన్నటువంటిది, అసలు ఎప్పటిది ఏంటి అన్నది ఇది ఎప్పుడో జరుగుంటే, ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూ కాదు, ఎప్పుడు జరిగింది అన్నటువంటిది బయట పెట్టాల్సి ఉంది. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు విషయంలోనైనా ఈ విషయంలోనైనా ఇది ఖచ్చితంగా గాయాలైతే అయినాయి. ఏ సందర్భంగా ఏం జరిగింది అన్నటువంటిది బయటికి రావాల్సి ఉంది. తప్పు అన్నది మాత్రం ఖాయం, అది ఎవరు చేసినా తప్పే. అందులో గల్లా జయదేవ్ గారు లాంటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ ఏరియాలో ఆడపిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు, ఆడపిల్లలు పెళ్లి చేసుకుని మగపిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు. వందలు కాదు వేల కుటుంబాలు అట్లా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి కుటుంబానికి ఇట్లాంటి అవమానం అనేది దుర్మార్గం. అసలు ఇది ఎలక్షన్స్ ముందు అయితే కనుక ఖచ్చితంగా ఇంకా చాలా పెద్ద ఇష్యూ అయ్యి ఉండేది. ఎందుకని అప్పుడు రాలేదు తెలియదు, ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం వైరల్ చేస్తుంది.